జమ్మూ అండ్ కాశ్మీర్లో 116 బెటాలియన్ సిఆర్పిఎఫ్ అందులోని అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ మోటీ రామ్ జాట్ అనే అతను మే 21న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అరెస్ట్ చేసింది. ఎందుకంటే అతను మన ఇండియా భద్రతకి క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్, సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అది పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ వాళ్ళకి పాస్ చేస్తున్నాడని చెప్పి. ఇది ఎలా కనుక్కున్నారంటే సిఆర్పిఎఫ్ దాంట్లో కూడా ఇంటర్నల్ మానిటరింగ్ జరుగుతుంది అనమాట. అంటే ప్రతి ఒక్కరి సోషల్ మీడియా అకౌంట్స్ని చెక్ చేయడం అలా చేస్తున్నప్పుడు అతను ఒకసారి ఫారెన్ అకౌంట్ నుంచి 3,000 రూపాయలు వచ్చాయంట. సో దాన్ని బట్టి సెంట్రల్ ఏజెన్సీస్ హెల్ప్ తోటి మొత్తం ఈ విషయాన్ని కనుక్కున్నారు. 2023 నుంచి మన సిఆర్పిఎఫ్ కాన్వాయ్ మూవ్మెంట్స్ ఇంకా క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళకి పాస్ చేస్తూ ఉన్నాడంట. ఇతన్ని పాకిస్తానీ ఆఫీషియల్స్ ఎలా కాంటాక్ట్ చేశారంటే ఒక అమ్మాయి పేరుతోటి సోషల్ మీడియాలో ఇతన్ని అప్రోచ్ అయ్యారంట. నిజంగా ఒక యూనిఫామ్ వేసుకునే వ్యక్తి ఎంత బాధ్యతగా ఉండాలి. ఒక్కొక్కరు ప్రాణాలు అర్పిస్తుంటే దేశం కోసము, చిల్లర డబ్బుల కోసము దేశ భద్రతని ఇట్లా అమ్ముకుంటున్నారని ఏం చేయాలి?